చాణక్యుడు గొప్ప గురువు. చాణక్యనీతిలో అనేక విషయాలను చెప్పాడు, జీవితంలో పాటించాల్సిన మార్గాలను వివరించాడు. స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలిపాడు. చాణక్యుడి ఆలోచనలను ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు. చాణక్యనీతిలో స్త్రీలు, కుటుంబ జీవితం, స్నేహం, మానవ సంబంధాలు, నైతిక ప్రవర్తన, ఆధ్యాత్మికత వంటి విషయాలను వివరించాడు. స్త్రీలపై ఆయన అభిప్రాయాలను చెప్పాడు. అవేంటో ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రపంచం నుండి తనను తాను విడిపించుకోవడానికి మనిషి స్వచ్ఛమైన భక్తితో భగవంతుడిని ఆరాధించాలి. జీవితపు ఆనందాలను పొందాలంటే కొన్ని పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. అది కుదరకపోతే కనీసం మహిళ వలపులోనైనా వేడుక నిర్వహించాలి. ఈ పనులు చేయని వారు తమ గొప్ప సామర్థ్యాన్ని నాశనం చేసుకుంటారు, వారి యవ్వనాన్ని కోల్పోతారు. డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి. కొంతమంది స్త్రీలు డబ్బు ఉన్న పురుషులను సులభంగా ఇష్టపడతారు. కానీ ప్రకృతి నియమాన్ని ఎప్పటికీ మరచిపోకండి, ఎందుకంటే కొందరు స్త్రీలు డబ్బు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. పురుషులు తమ వివాహ నిర్ణయాలలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. హోదాలో తనతో సమానమైన స్త్రీని పెళ్లి చేసుకోవాలి. తనకు యోగ్యత లేని స్త్రీని ఎప్పటికీ వివాహం చేసుకోవద్దు. అందం కోసం ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించొద్దు. ఎంత అందంగా ఉన్నా యోగ్యత లేని కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే పెళ్లి చేసుకోకూడదు. స్త్రీ పురుషుడి కంటే సున్నితంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి స్త్రీ పురుషుడి కంటే బలవంతురాలు అని గుర్తుంచుకోవాలి. పురుషుల కంటే స్త్రీలు చాలా రెట్లు ధైర్యం, బలమైన భావోద్వేగాలతో ఉంటారు. ఒక వ్యక్తి తన భాగస్వామితో ఎప్పుడూ అగౌరవంగా ప్రవర్తించకూడదు. ఎల్లప్పుడూ మీ భార్య, ఆమె కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. తప్పుడు ఉద్దేశంతో స్త్రీలను సంప్రదించే వారందరికీ నరకం ద్వారాలు ఎదురుచూస్తాయని చాణక్యనీతి చెబుతుంది. అన్ని మతాలు స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించే పురుషులకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది. తన భర్తకు విశ్వాసపాత్రంగా ఉండే స్వచ్ఛమైన, తెలివైన, సద్గుణ, సౌమ్య స్త్రీ మాత్రమే తన భర్త ప్రేమకు నిజంగా అర్హురాలు. అలాంటి స్త్రీని భార్యగా చేసుకున్న వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తిని అస్సలు వదులుకోవద్దు. స్త్రీలు పురుషుల దృష్టి కేంద్రంగా ఉంటారు. స్త్రీలు అనేక విధాలుగా పురుషుని చర్యలపై ఆధిపత్యం చేస్తారు. ఇలాంటి విషయాలతో స్త్రీలు చెప్పినట్టుగా పురుషులు వింటారు. ఒక స్త్రీ పెద్దయ్యాక కూడా ఆమె తన అసలు వయస్సు కంటే చిన్నదిగా కనిపిస్తుందనే భ్రమను కలిగించేలా చేస్తుంది. తమ యవ్వనాన్ని నిరవధికంగా పొడిగించడానికి ప్రయత్నిస్తారు. వీలైనంతగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారని చాణక్యుడు చెప్పాడు.